ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియానికి దేవుని బిడ్డందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలం వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డారా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యములు ఆధిపత్యములు అధికారములు యుగయుగములకు పూర్వములు ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో అద్భుతమైన వాక్యం ఇస్తూ ఉన్నాడు. మీరేం చేయాలంటే ఈ వాగ్దానం ఇస్తూ ఉండగా ఇప్పుడును రాబోయే దినముల్లో యుగయుగములకు సర్వకాలము సదాకాలము యెహోవాకి మహిమ కలుగును గాక అని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఇక్కడ త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, మీరు పడిపోకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడంట. ఆయన తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులుగా నిలవబెట్టుటకును, అంటే ఏ పాపం లేకుండా మిమ్మల్ని పవిత్రపరచుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యములు ఆధిపత్యములు అధికారములు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఘనతయు ఆధిపత్యములు యుగ యుగములు కలుగును గాక అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పడిపోకుండా మీకు దేవుడు తోడై ఉండి నడిపిస్తాడంట. త్రొట్టిల్లకుండా మీరు పాడైపోకుండా నశించిన నరకానికి వెళ్ళిపోకుండా తన మహిమనివ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఉదయకాలం వాగ్దానాల ద్వారా, అనేక సందేశాల ద్వారా, అనేక వాక్కుల ద్వారా నేను దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడంటే, నువ్వు పరిశుద్ధురాలిగా మార్చబడాలి, పరిశుద్ధుడుగా మార్చబడాలి, దినాభివృద్ధిలోకి నడిపించబడాలి, నిష్కలైకమైన పాత్రగా ఉండాలి. నువ్వు త్రొక్కబడవద్దు, పడిపోవద్దు, నలిగిపోవద్దు, చేయిదాటిపోవద్దు. నువ్వు గొప్ప వ్యక్తిగా లేవనెత్తబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని రీతులుగా నిన్ను బలపరుస్తూ ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉండగా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన. తండ్రి, ఈ దినం ఎంతమంది ప్రభా ఈ వాగ్దానం పొందుకుంటున్నారో వారి జీవితంలో ఇవన్నీ నెరవేర్చుకొని నడిపించండి. కుడి పక్కన ఎడం పక్కన నీ దూతల్ని కలిసిగా కాపుదలలో నుంచి తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా మీరే కంచిగా ఉండి అనేకులు నడిపిస్తూ నామాన్ని పని తెచ్చుకోమని, బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు శుభ్రలు ప్రకటిస్తూ మీరే తోడుగా ఉండి ముందు కొనసాగమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. అందరూ కలుసుకొని ధైర్యం